హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం త్రివేణి సంగమం చూసాం కదండి. మేము త్రివేణి సంగమం అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకి రైల్వే స్టేషన్కి వెళ్ళామండి. అక్కడ మేము అనుకున్న ట్రైన్ మిస్ అయిపోయింది. అక్కడ నుంచి ఆటో డ్రైవర్ బస్సు ఎక్కిచ్చేసాడు. త్రివేణి సంగమం నుంచి కాశీకి బస్ టికెట్ 265 రూపాయలు. మేము 12:30 1 గంట ఆ టైంకి బయలుదేరింది బస్సు. కాశీ చేరుకునేసరికి కరెక్ట్గా 6:30 అయ్యింది. అక్కడ మేము ఆటో వారిని మాట్లాడుకుని ఆంధ్ర ఆశ్రమంలో రూమ్ తీసుకున్నామండి. ఆంధ్ర ఆశ్రమంలో రూమ్ వచ్చేసి పర్ హెడ్ 300 అండి, నాన్ ఏసీ. ఏసీ అయితే పర్ హెడ్ 400. రూమ్ అయితే చాలా బాగుందండి, ఏసీ రూము చాలా బాగుంది. ప్లస్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే ఫుడ్ కావాలంటే మార్నింగ్ 9కి మనం అక్కడ చెప్పాలండి. అలా చెప్తే మధ్యాహ్నం ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. అలాగే ఈవినింగ్ కూడా 4 o'clock కల్లా మనం చెప్తే ఈవినింగ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. ఆ రోజు మేము కాలభైరవుడు దర్శనం చేసేసుకొని మరుసటి రోజు ఉదయం గంగా స్నానానికి బయలుదేరామండి. గంగా స్నానం చేయించి ఒక 64 గంటలు చూపించడానికి బోటు వాళ్ళు మనసుకి 1000 రూపాయలు అడిగారు. మేము మొత్తం కలిపి 3500 ఒక బోటు మాట్లాడుకున్నామండి. మేము 8 మంది 3500 బోటు మాట్లాడుకుని గంగానది స్నానానికి తీసుకువెళ్ళాడు. స్నానం కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఘాటీ దర్శనానికి వెళ్తున్నామండి. గంగా స్నానం కంప్లీట్ అయిపోయాక మేమందరం చూసారా ఎంత ఫ్రెష్గా కూర్చున్నాము, ఎంత ఆనందంగా ఉన్నామో మా వాళ్ళందరూ. ఫస్ట్ ఘాట్ వచ్చేసి దశాశ్వమేధ ఘాట్ అండి. ఇక్కడ గంగా హారతి ఇస్తారు సాయంత్రం మాటలు. చూడాలంటే ఇలాగ మనం బోట్ మాట్లాడుకొని బోట్ బుక్ చేసుకొని చూడొచ్చు, చాలా బాగుంటుంది. మేము ఆ వీడియో తీయలేదు. సో ఇప్పుడు ఘాటు దర్శనం చూద్దామండి. ఫస్ట్ ఇప్పుడు బోట్ వాడు గంగాస్నానం దగ్గర నుంచి వెనక్కి తీసుకొస్తున్నాడు ఘాటు దర్శనం కోసం. చూడండి ఎంత అందంగా ఉందో. అదే వచ్చింది దశాశ్వమేధ ఘాట్ అండి. దశాశ్వమేధ ఘాట్ దగ్గర అక్కడ చూసారా ఒక టెంపుల్ ఉంటుంది. అది ఒక పిల్లర్ కొంచెం వంగి ఉంటుంది ఆ టెంపుల్, చాలా బాగుంటుంది. ఇక్కడ సాయంత్రం మీద గంగా హారతి ఇస్తారు. ప్రతిరోజు 6:30 గంటలకి గంగా హారతి ఇస్తారు. చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఘాట్ ఇది దశాశ్వమేధ ఘాట్. అదే చూసారా అక్కడ పడవల దగ్గర జెండా ఉంది చూసారా, అక్కడ ఇలా ఉన్నాయి కదా, అక్కడే హారతి ఇస్తారు. ఇక్కడ రెండో ఘాట్ వచ్చేసి అహల్య ఘాట్ ఉంటుంది. అహల్యదేవి పేరు మీద ఈ ఘాట్ పేరు వచ్చిందండి. ఇంకా దశాశ్వమేధ ఘాట్ పక్కనే ఉంటుందండి ఈ ఘాటు. దాని తర్వాత ఘాట్ వచ్చి మున్షి ఘాట్ అండి. మున్షి ఘాట్ ఇది బీహార్ రాజులు పరిపాలించారంటండి. బీహార్ రాజు పరిపాలించినందుకు ఇక్కడ మున్షి ఘాట్ అంటారట. అది చూసారుగా మున్షి ఘాట్, దాన్నే మున్షి ఘాట్ అంటారు. అది చూసారుగా బీహార్ రాజుల భవనం అండి అది. కానీ చూడడానికి ఎంతో థ్రిల్లింగ్ గా ఉందండి. ప్రతి ఘాటు కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఆ భవనం చూసారా, ఇంకా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనుకుంటాను. చాలా ఆ ఘాట్స్ చూస్తున్నప్పుడు చాలా థ్రిల్లింగ్ అండి. కాశీ అసలు చూస్తానని అనుకోలేదు లైఫ్ లో, అలాంటిది కాశీ చూసానండి. నెక్స్ట్ థర్డ్ ఘాట్ అండి. అది ఘాట్ నేమ్ వచ్చేసి హరే రామ హరే కృష్ణ ఘాట్. దాని హరే రామ హరే కృష్ణ టెంపుల్ కూడా చూడండి అక్కడే ఉంటుంది. హరే రామ హరే కృష్ణ టెంపుల్. కానీ ప్రతి ఘాటు కూడా చాలా అద్భుతంగా చాలా అందంగా ఉందండి. దగ్గరగా కూడా ఉన్నాయన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇక తర్వాత ఘాట్ వచ్చేసి బాబు పాండే ఘాట్. చూసారుగా అదే ఘాటు. ఇక్కడ ఎక్కడైనా సరే స్నానం చేయొచ్చు. తర్వాత ఘాట్ వచ్చి రాజా ఘాట్. పక్కనే అన్ని ఘాట్లు కూడా పక్కనే. ఈ రాజా ఘాట్ తర్వాత వచ్చేసి ఛత్రపతి శివాజీ ఘాట్ అండి. ఛత్రపతి శివాజీ మహారాజు ఉండే ఘాట్ అండి ఇది. అక్కడ ఉండేవారండి ఇది వరకుని. ఆ ఛత్రపతి శివాజీ ఘాట్ లోనే నారాయణ టెంపుల్ ఉందండి, విష్ణుమూర్తి టెంపుల్. ఆ తర్వాత మానస్ సరోవర్ ఘాట్ అండి. మానస్ సరోవర్ ఘాట్ తర్వాత చౌకీ ఘాట్ అండి అది. ఇంకా ప్రతి ఘాటు కూడా ఒకే విధంగా పక్కనే అన్నీ ఉంటాయండి. ఇందులో బాగా ఇంపార్టెంట్ ఘాట్స్ ఏంటంటే హరిశ్చంద్ర ఘాట్, దశాశ్వమేధ ఘాట్, మణికర్ణిక ఘాట్. మణికర్ణిక ఘాట్ అయితే అసలు మేము
చాలా భయపడ్డామండి ఫస్ట్ అందరూ చెప్పింది వింటేనే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అలాంటి ఏ భయం ఏమీ లేదు. తర్వాత వచ్చి ఘాట్ గౌరీ కేదారేశ్వర్ ఘాట్, దాన్నే కేదార్ ఘాట్ అని కూడా అంటారు. అదిగో చూడండి, అదే కేదార్ ఘాట్. చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉందండి. చూసారుగా కేదార్ ఘాట్ తర్వాత వచ్చే ఘాటే హరిశ్చంద్ర ఘాట్. ఇక్కడే హరిశ్చంద్రుడు కాటికాపరిగా పనిచేశారని మనం వింటాము, కొన్ని పురాణాల్లో వింటాము. ఇది కాశీలో చాలా విశిష్టమైన ఘాట్ అండి. విశిష్టమైన ఘాట్లో మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, దశాశ్వమేధ్ ఘాట్. అందులో ఒకటి ఇప్పుడు చూడబోతున్నాం మనం. అది వస్తుందండి, దాన్ని హరిశ్చంద్ర ఘాట్. ఇదే హరిశ్చంద్ర ఘాట్. ఇక్కడ ఎప్పుడు హరిశ్చంద్ర ఘాట్లోనే మనం ఎప్పుడు సవాల్ కావడం చూస్తామండి. మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్లోనే ఎప్పుడు సవాల్ తగలస్తూనే ఉంటారు, తగలబెడుతూనే ఉంటారు. కానీ రెండు కొంచెం భయంగా అనిపిస్తుంది. కాకపోతే మన హరిశ్చంద్రుడు ఇక్కడే కాటికాపరిగా పనిచేశాడు. తన కుమారుడు శవాన్ని తగలబెట్టడానికి కూడా డబ్బు కట్టలేదని ఆపిన ఘట్టం ఇక్కడే జరిగిందండి, హరిశ్చంద్ర కాటికాపరి ఘట్టం. కానీ చాలా ముఖ్యమైన ఘాట్లో హరిశ్చంద్ర ఘాట్ ఒకటి. దాని తర్వాత హనుమాన్ ఘాట్ అండి. హనుమంతుడు నివసించిన ఘాట్ ఇక్కడ, ఇదే హనుమాన్ ఘాట్. వచ్చేది హనుమాన్ ఘాట్ అండి. కాకపోతే కాశీలో ప్రతి ఘాట్ కూడా చాలా అందంగా, చాలా అద్భుతంగా, చాలా విశిష్టంగా కూడుకున్న ఘాట్స్ అండి. అది ఉన్నదే హనుమాన్ ఘాట్. చూసారుగా చాలా విశాలంగా ఉంది ఘాట్. చాలా ఈ ప్రతి ఘాటు కూడా కాశీలో ప్రతి ఘాటు కూడా మనం ఎంతో ప్రాముఖ్యతతో చూడవలసిన ఘాట్స్ అండి. అది హరిశ్చంద్ర ఘాట్, హనుమాన్ ఘాట్, ప్రతి ఘాటు కూడా చూడటానికి అసలు రెండు కళ్ళు సరిపోవాలంత విశేషంగా ఉంటుంది. కాశీ విశ్వేశ్వరుని చూడడం ఎంత విశేషమో ఇక్కడ ఘాట్స్ కూడా దర్శించడం అంతే విశేషం అండి. కానీ నిజంగా చెప్పాలంటే నేను నా జీవితంలో ఎంతో ఫీల్ అయ్యాను. అప్పటివరకు నేను ఎన్నో సమస్యలతో ఉన్నాను. కాశీ చూసిన తర్వాత నాకు కాశీ చూడడానికి వెళ్ళినప్పుడు ఆ సమస్యలు కానీ ఎటువంటిది గుర్తురాదు. నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉందండి. నిజంగా అద్భుతమైన ప్లేస్ అండి అది కాశీ అనేది. ఘాట్స్ కానీ వాతావరణం కూడా చాలా అద్భుతమైన వాతావరణం. నిజంగా ఇలాంటి వాతావరణంలో మనం టైం చేయాలంటే కూడా చాలా రాసి ఉండాలండి మనకి. శివుడు ఆజ్ఞ లేదే చేయలేకపోతుంటారు, ఆయన ఆజ్ఞ లేదే మనం కాశీ కూడా చూడలేమండి. అంతా ఇదండి. అది చూడండి, అది రాజావారి ప్యాలెస్ అండి. అదిగో చూసారు కదా ప్యాలెస్ అండి. ఆ ప్యాలెస్ జయశ్రీ మహారాజా ప్యాలెస్. దీన్నే మహారాజా ఘాట్ అని కూడా అంటారు. ఆ ప్యాలెస్ చూసారా, ఎంతో పురాతనమైన కట్టడం అండి. ఆ పురాతనమైన కట్టడాలు, ఆ విశేష ఆ క్షేత్ర నిజంగా మనం ఎన్నో నదుల మీద ఘాట్స్ చూస్తాము, కానీ కాశీలో ఉన్న ఘాట్స్ చూసేటప్పుడు కలిగే అనుభూతి చాలా వేరండి. నిజమైన అద్భుతమైన ఫీలింగ్ అండి అది. మేము కాశీలో 4 రాత్రులు 3 పగళ్ళు ఉన్నామండి. 2 సార్లు విశ్వేశ్వర దర్శించుకున్నాము. తర్వాత షాపింగ్ బనారస్ చీరలు అవి తీసుకున్నాము. ఇక్కడ బనారస్ చీరలు కూడా చాలా చవకగా కూడా ఉంటాయి. చాలా అద్భుతంగా షాపింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక ఏరియా అంతా షాపింగ్గా ఉంటుంది. తర్వాత మణికర్ణికా ఘాట్లో మధ్యాహ్నం స్నానం చేయడానికి ఒక రోజు మణికర్ణికా ఘాట్కి వచ్చామండి. అలా 3 రోజులు చాలా అద్భుతంగా గడిచిందండి. కాకపోతే ఇక్కడ ఆటోలు టెంపుల్ వరకు వెళ్ళాము, కానీ కొంచెం టెంపుల్ కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటుంది.